హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రమంతా షాక్. ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఉపరాష్ట్రపతి సంచలన నిర్ణయం విడుదల. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది గౌరవనీయులైన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఆసక్తికరమైన ఒక వార్త అయితే మన ముందుకు వచ్చింది. సాధారణంగా మనం సమాజంలో చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక దేశానికి సంబంధించి అత్యున్నత హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు పర్యటనకు వస్తూ ఉన్నారంటే అక్కడ వాతావరణం అనేది ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. వందలాది మంది పోలీసుల భద్రత, ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఆంక్షలు, సామాన్య ప్రజలు కనీసం వారిని దూరం నుంచి చూడటానికి వీలు లేని విధంగా ప్రోటోకాల్ ఏర్పాట్లతో గట్టిగా బందోబస్తుతో ఉంటాయి. ఇటువంటి అత్యున్నత హోదాలో ఉన్నటువంటి వ్యక్తులకు సాధారణ ప్రజలు వారి యొక్క దరిదాపుల్లోకి కూడా వెళ్ళడం అనేది ఒక కల లాంటిది. సో, దాదాపు అసాధ్యమైన విషయం అనే చెప్పాలి. కానీ అంతటి ఉన్నత పదవిలో ఉన్న గౌరవనీయులైన భారతదేశ ఉప రాష్ట్రపతి గారు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో అధికారిక పర్యటన చేసినప్పుడు ఒక అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. దీన్ని ఎవరు ఊహించి ఉండరు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలోని అత్యంత ప్రసిద్ధ పొందినటువంటి చారిత్రాత్మక పుణ్యక్షేత్రమైనటువంటి అరసవల్లి క్షేత్రానికి విచ్చేశారు. అక్కడ వెలిసిన ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామిని ఆయన దర్శించుకున్నారు. సో, స్వామివారి సన్నిధిలో నిర్వహించినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తిరిగి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. ఆ టైంలో అధికారులు ఆయన ప్రయాణించాల్సినటువంటి భారీ వాహన శ్రేణి కాన్వాయ్ సిద్ధం చేశారు. భద్రతా సిబ్బంది మరియు బ్లాక్ క్యాట్ కమాండర్స్ అంతా కూడా అప్రమత్తమై ఆయన ఎప్పుడెప్పుడు కారు ఎక్కుతారని ఎదురు చూస్తూ ఉన్నారు. సరిగ్గా అదే తరుణంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్న ఒక ఇంటి వద్ద వయసు పైబడిన వృద్ధుడు రాపోలు నరసింహ అనేటటువంటి ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు నిలబడి ఉండటం ఉపరాష్ట్రపతి గారు అయితే గమనించారు. సో, దూరం నుంచి ఆయనను చూడగానే ఆయన వయసు మళ్ళిన వ్యక్తి అని, పైగా ఒక రిటైర్డ్ ఉద్యోగి అని గ్రహించిన ఉపరాష్ట్రపతి గారు తనకు అత్యున్నత అధికార ప్రోటోకాల్ను, ఆంక్షలను సైతం లెక్క చేయకుండా పక్కన పెట్టేశారు. సిద్ధంగా ఉన్నటువంటి తన అధికారుల కాన్వాయ్ వాహనాన్ని ఎక్కకుండానే ఆయన నేరుగా విశ్రాంత ఉపాధ్యాయుడు నిలబడిన ఇంటివైపు చకచకా నడిచి వెళ్ళిపోయారు. సో, ఒక దేశపు అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి తన భద్రతను కూడా పణంగా పెట్టి, అంటే పట్టించుకోకుండా ఒక రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళటం అనేది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఆ విశ్రాంత ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి ఆయనను ఎంతో ఆత్మీయంగా చిరునవ్వుతో పలకరించారు. సో, మీరు ఎలా ఉన్నారు? ఆరోగ్యం ప్రస్తుతం సహకరిస్తోందా? ఉద్యోగ విరమణ తర్వాత మీ జీవితం ప్రశాంతంగా గడుస్తోందా? అని ఒక సొంత కుటుంబ సభ్యుడిలాగా, ఆత్మీయుడిలాగా ఆయనైతే ఆరాధించారు. ఈ సన్నివేశం చూసి అక్కడ ఉన్న జిల్లా ఉన్నతాధికారులు, భద్రతా సిబ్బంది అంతా కూడా ఆశ్చర్యంతో నోర్లు వెళ్ళబెట్టారనమాట. అంటే ఆశ్చర్యంగా చూశారు. ఈ యొక్క ఆధునిక కాలంలో రిటైర్డ్ ఉద్యోగులు అంటే కేవలం ప్రభుత్వ ఖజానా నుండి పెన్షన్ తీసుకునే భారం మాత్రమే కాదని, వారు దేశ నిర్మాణంలో తమ జీవితాన్ని ధారపోసిన మేధావులని ఉపరాష్ట్రపతి గారు తన ప్రవర్తన ద్వారా అయితే ప్రపంచానికి చాటి చెప్పారు. ఒక ఉపాధ్యాయుడిగా తన జీవిత కాలంలో ఎంతోమందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన వృద్ధుడికి ఆ సమాజ
శిల్పికి ఉపరాష్ట్రపతి గారిచ్చిన అపారమైన గౌరవం చూస్తుంటే, రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఆయన మనసులో ఎంతటి ఉన్నత భావాలున్నాయో మనకు అర్థమవుతుంది. ఈ యొక్క చారిత్రాత్మక సంఘటన కేవలం ఆ ఒక్క ఉపాధ్యాయుడికి మాత్రమే దక్కిన గౌరవం కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్ల ఆత్మగౌరవానికి దక్కిన గొప్ప గుర్తింపుగా మనం భావించాలి. అంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి సమాజంలో విశ్రాంతి తీసుకుంటున్న కింది స్థాయి ఉద్యోగులను ఇలా వెతుక్కుంటూ వెళ్లి గౌరవించడం అనేది అభినందించదగ్గ విషయం. సో, ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సిన ఒక గొప్ప మానవీయ సంస్కారం ఇది. ఈ యొక్క అద్భుతమైన సంఘటన వల్ల ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగం మరియు ఉన్నతాధికారుల దృష్టిలో రిటైర్డ్ ఉద్యోగుల విలువ మరియు ప్రాధాన్యత మరింత పెరిగిందని చెప్పక తప్పదు. అందువల్ల పెన్షనర్స్ అందరిలోనూ స్ఫూర్తిని నింపే ఈ యొక్క మనసుకు హత్తుకునే వార్తను ప్రతి ఒక్కరూ తమ స్నేహితులకు, పెన్షనర్లకు వాట్సాప్‌ల ద్వారా పంపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.